ఈ అమెరికాలో మనం ఇంకా బతకలేమే అసలు. అన్నీ ఎక్స్పెన్సివ్ అయిపోయినాయి. అసలు ఇట్స్ రియల్లీ టఫ్. నీకు ఇది తెలిసే, టమాటాలు £1 వచ్చి $4 పైన ఉంది. ఒక గ్యాలన్ గ్యాస్ వచ్చి $4 కన్నా ఎక్కువ అయిపోయింది. అయితే ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నావు? తిండి కూడా తినద్దంటావా? మనకి 4-5 కూరలు ఎందుకే? ఇదిగో, అసలు నేనేమనుకుంటున్నానంటే నిన్ను ఇండియా పంపించేసి నేను ఒక్కడినే ఇక్కడ ఉండి ఏదో ఒక పిజ్జాను బర్గర్ తిని బతికేస్తా. ఏంటి, నువ్వు ఇండియాలో ఉండి ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యి నీకు ఏమైనా జాబ్ వచ్చినప్పుడు అప్పుడు వద్దు. కానీ అర్థమైందా? అంటే మార్కెట్ బాగాలేక నా జాబ్ పోతే తిండి దండగా నన్ను ఇండియా పంపిస్తానంటావా? ఎవ్వడి ఉద్యోగాలు శాశ్వతం కాదే. ఇక్కడ అందరికి ఉద్యోగాలు పోతున్నాయి, మా బాసులకు కూడా పోయినాయి. అర్థమైందా? నేను ఇదిగో నీకు ఇప్పుడు నేను ఇండియాకి టికెట్ బుక్ చేస్తానంతే. యు హర్ట్ మై చిను. నన్ను చాలా డిసప్పాయింట్ చేసావు, చాలా బాధ పెట్టావు. ఏంది ఇది, ఫోన్ కూడా తీయట్లేదు. అసలు ఏంటప్పా ఇది? ఎక్కడుంది ఈ ఫ్లోరిడాలో? ఎక్కడా నెతుకుతాం? చాలా టెన్షన్ వచ్చేస్తుంది. అసలు ఎక్కడికి పోయిందో ఏందో ఏం తెలియట్లేదే. పొద్దుననంగా వెళ్ళావు, ఎన్నిసార్లు ఫోన్ చేసినా తీయమేంటి? నీ క్రెడిట్ కార్డ్ పనిచేయలే, అందుకే వచ్చేసా. అదేంటి, ఆ కార్డులో $5,000 ఉండాలి. నువ్వు ఇండియా వెళ్ళమన్నావుగా, అందుకే మా అత్తకి, మా ఆడబిడ్డకి, మా వదినకి, మా చెల్లికి, మా మరుదలకి అందరికి షాపింగ్ చేసుకొని వచ్చా. నేను ఇంకా నీకు టికెట్ కూడా బుక్ చేయలేదే. $5,000. నేను మీకు ముందే చెప్పా, నాకు కోపం వచ్చినా టెన్షన్ వచ్చినా నేను షాపింగ్కి వెళ్తా అని. ఇదంతా కాదు, వ్యాన్ లో చాలా సామాన్ ఉంది, లోపల పట్టుకొని రండి. అరే బాబు, కరోనా కూడా మందు కొనుక్కున్నారా? ఈ ఆడవాళ్ళు షాపింగ్ చేయకుండా ఉండటానికి ఏదన్నా మందు కొనుక్కుంటారా? ఎన్నో కాపురాలు బాగుపడతారా బాబు? చచ్చిపోతున్నారా? వెళ్ళిపో.